వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. డైవర్స్ కేసు అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అని మన దగ్గర మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, చాలా మంది దగ్గర విన్నాం కూడా. ఒకవేళ తొందరగా డైవర్స్ కేసు అనేది క్లోజ్ అవ్వాలి అని అంటే ఎట్లా ఆప్షన్స్ ఉన్నాయా? ఫస్ట్ డైవర్స్ కేసు అనేది చాలా సంవత్సరాలు పడుతుంది అనేది నేను ఎప్పుడు చెప్పాల. డైవర్స్ కేసు అనేది యావరేజ్గా ఒక 2 years లోపు అయిపోతుంది అనేది నేను చెప్తా జనరల్ ఎవరికైనా 2 years లోపు అయిపోద్దని. కాకపోతే మార్కెట్లో ఒక 5 years యావరేజ్ టైం ఉంది. అంటే మనం 2 years ఎందుకు చేస్తామంటే మనం ఎక్స్పర్ట్స్ కాబట్టి, ప్రొసీడింగ్స్ మీద అవగాహన ఉంది కాబట్టి, ఎక్కడ ఏం చేయాలనేది అవగాహన ఉంది కాబట్టి మనం చేసేస్తాం. అట్లా 2 years తక్కువ అంటారా? 2 years చాలా తక్కువ కంపారిజన్ టు మన సమాజంలో చూసుకుంటే 2 years చాలా తక్కువ. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా సందర్భాల్లో 2 yearsలో అసలు కౌంటర్ కూడా పడదు చాలా కేసులలో. కాబట్టి అది ఫస్ట్ పాయింట్. డైవోర్స్ కేసు తొందరగా క్లోజ్ చేయాలా అంటే ఏం చేయాలా, అదే కదా మీ క్వశ్చన్. డైవోర్స్ కేసు తొందరగా చేయాలంటే కోర్టుకు వెళ్ళొద్దని చెప్తాను నేను. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది అని చెప్తాను నేను. పెద్దల సమక్షంలో కానీ లేకపోతే ఎక్స్పర్ట్ సమక్షంలో కానీ కూర్చొని మీరు దాన్ని మీడియేషన్ ద్వారా కానీ కౌన్సిలింగ్ ద్వారా కానీ కూర్చొని సెట్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది అని చెప్తాను నేను. డైవర్స్ కేసు ఎందుకు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ కోర్టులో మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడం కానీ కలిసిపోవడం కానీ చేస్తారు కదా. ఇక్కడ మాట్లాడతారు అంతే, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తారు అంతే. దాని తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత తీసుకెళ్ళి కోర్టులో వేసేస్తాం, మ్యూచువల్ డైవర్స్కి వేసేస్తాం. డైవర్స్ కేసులో కూర్చొని మాట్లాడుకోవడం అంత ఉత్తమం ఏది ఉండదు. ఎందుకంటే ఒక విషయాన్ని మీరు కూర్చొని మాట్లాడుకుంటే మీకు స్ట్రెస్ తగ్గుతుంది, కాస్టింగ్ తగ్గిపోతుంది, తర్వాత టైం మిగులుతుంది, ఏజ్ కలిసి వస్తుంది. వాళ్ళు జీవితంలో ముందటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఈజీగా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఏ కేసుకు లేని ప్రత్యేకతలు డైవర్స్ కేసుకి ఎందుకు ఉంటాయి చెప్తాను. ఈ డైవర్స్ కేసులలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంట్లో ఏదన్నా మ్యాట్రిమోనల్ ఇష్యూ, కొడుకుకో బిడ్డకో ఒక మ్యాట్రిమోనల్ ఇష్యూ అవుతుంది అనుకుందాం సపోజ్. ఇది అవుతున్నప్పుడు ఇంటిల్లి పాది ఇదే విషయాలు మాట్లాడుతుంటారు. అవును, ఎప్పుడు ఇవే మాట్లాడుతుంటారు. మనకు తెలిసిన వాళ్ళు చుట్టాలైనా లేకపోతే ఫ్రెండ్స్ అయినా అవైనా ఎప్పుడు ఇదే ఉంటుంది బ్రెయిన్లో. అట్లయిందంట, ఇట్లయిందంట, అట్లయిందంట, ఇట్లయిందంట, అట్లయిందంట, అదంట ఇదంట అని అది కంటిన్యూస్గా ఆ కుటుంబానికి ఈ కుటుంబం మధ్యలో మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంటుంది. మీడియేటర్స్ ఉంటారు, ఎప్పుడు ఇదే వాళ్ళు ఉంటాయి. ఇల్లంతా బాగా స్ట్రెస్ అయిపోతుంది బాగా. అదొక ప్రాబ్లం. తర్వాత ఒకసారి పెళ్ళి అయిందని తెలిసిన తర్వాత సమాజంలో పోతే ఎక్కడ పోయినా ఇదే ఇష్యూ ఉంటుంది. ఫ్రెండ్స్ సార్ ఏమైందంటారు, ఏదైనా పెళ్ళికి పోయినా లేకపోతే ఫంక్షన్కి పోయినా ఏదన్నా ఉన్నా లేకపోయినా ఇంకా నువ్వు చక్కగా డీపీ పెట్టకపోయినా కూడా అడిగేట పరిస్థితుంది. ఏమైంది పెళ్ళైందిగా డీపీ పెడతాను లేవనేట పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ సమాజం నుంచి రకరకాల క్వశ్చన్స్ అన్ని ఎదుర్కొని వాటికి ఆన్సర్ చెప్పగలగాల. ఓకే, సో అందుకే డైవర్స్ అనేది ఎప్పుడు కూడా పెయిన్ఫుల్ ఉంటుంది. కాబట్టి నేనైతే స్ట్రాంగ్లీ అందరికీ ఏం రికమెండ్ చేస్తానంటే ఏంటంటే ఖచ్చితంగా మీరు కూర్చొని పెద్దల సమక్షంలో కానీ లేకపోతే ఎక్స్పర్ట్ సమక్షంలో కానీ కూర్చొని రీజన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటికి సమస్యలకు కనుక పరిష్కారం కనుగొనగలిగితే చాలా ఈజియెస్ట్ థింగ్ అవుతుంది. కాకపోతే ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇవి ఎందుకు కూర్చుంటే సెటిల్ కావు అంటే ఏంటంటే ఫస్ట్ ఈ కూర్చున్నప్పుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడే వ్యవస్థ లేదు. అవును, ఎందుకంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడే వ్యవస్థ లేదు. అమ్మాయి సైడ్ వాళ్ళంతా అమ్మాయి సైడే మాట్లాడతారు, అబ్బాయి సైడ్ వాళ్ళంతా అబ్బాయి సైడే మాట్లాడతారు. ఓకే, ఇది మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్ అని మాట్లాడతారు. సరే వచ్చిన పెద్ద మనుషులన్నా కరెక్ట్ మాట్లాడతారంటే ఇప్పుడున్న పెద్ద మనుషులు అయితే ఎవరు కరెక్ట్ మాట్లాడతారు. ఎందుకంటే వీంతోనో లేదో వాంతోనో లేదో ఎందుకు వచ్చేసి కాకని వీళ్ళు లేనప్పుడు వానికి ఓకే అంటాడు, వాళ్ళు లేనప్పుడు వీళ్ళకి ఓకే అంటాడు తప్ప ఖచ్చితంగా కూర్చొని ఇది తప్పు, ఇది మీరు చెయ్యండి, ఇట్లా చేయాలని చెప్పగలిగే శక్తి ఇప్పుడున్న పెద్ద మనుషులకైతే లేదు. ఎందుకంటే నేను కొన్ని వందల పంచాయతీలు చూస్తున్నా కదా, స్పష్టంగా చెప్పగలిగే పెద్ద మనుషులు లేరు. ఎందుకంటే వీంతో రేపే అవసరం వస్తుందో వాంతో రేపే అవసరం వస్తుందో ఎందుకు వచ్చిన షికాకు అని చెప్పేసి బ్యాలెన్సింగ్ పెద్ద మనుషులు ఉన్నారు తప్ప ఇది తప్పు, ఇది నువ్వు ఇట్లా చేయాలని చెప్పగలిగే శక్తి ఇప్పుడున్న పెద్ద మనుషులకు లేదు. ఇక సమస్య సాల్వ్ అవుతుంది, ఇది ఒకటి అయిపోయింది. రెండోది, ఇప్పుడున్న సమాజంలో అబ్బాయి తల్లిదండ్రులకు కానీ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ పెద్ద మనుషులకు కానీ టెక్నికల్గా కోర్టులో ఏం జరుగుతుంది, ఏం రూల్స్ ఉంటాయి, ఏం చట్టాలు ఉంటాయి అనేది వాళ్ళకు కూడా తెలియదు. ఒకవేళ వీళ్ళు ఇక్కడ ఈ పంచాయతీని ఇక్కడ తెంచుకోకపోతే కోర్టుకు పోతే ఏం లాస్ అవుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు. వీళ్ళైనా వాళ్ళైనా కోర్టులో చూసుకున్నాను, దాన్ని సంగతి చెప్తాను వాళ్ళు, నీ సంగతి చెప్తా చూసుకొని నేను కేసు పెట్టి జైలు పంపిస్తాను వాళ్ళు. ఇవే మాట్లాడుకున్నారు తప్ప వాళ్ళ జీవితంలో అత్యంత విలువైన సమయం అయితే ఏది ఉందో
వాళ్ళు ఎంత కోల్పోతున్నారు ఆ ఏజ్లో, ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు. స్ట్రెస్ ప్రధానంగా. కరెక్ట్. ఎందుకంటే డైవోర్స్ ఇష్యూ అనేది పేపర్లకు సంబంధించింది కాదు, చట్టాలకు సంబంధించింది కాదు. డైవోర్స్ ఇష్యూ అనేది మనసుకు సంబంధించింది. డైవోర్స్ ఇష్యూలో ప్రధాన పాత్ర పోషించేది 90% పాత్ర పోషించేది మనసే, ఒక 10% మాత్రమే చట్టాలు. ఓకే, సో ఎక్కడైతే ఒక మనసుకు సంబంధించిన విషయాన్ని మనం దాని చట్టాలలో బంధించాలని చూస్తాం చూడు, అక్కడ సమస్య ఎదురవుతుంది. అక్కడ సమస్య ఎదురవుతుంది. అర్థమైందా? అబ్బాయికి ఏమో కలిసి ఉండాలని ఉంటుంది, అమ్మాయి ఏమో వద్దంటుంటుంది. లేకపోతే అమ్మాయికి ఏమో కలిసి ఉండాలని ఉంటుంది, అబ్బాయి ఏమో వద్దంటుంటాడు. ఇక్కడ ఇది మనసుకు సంబంధించింది. దాన్ని చట్టాలు ఎట్లా ప్రేమ చేస్తాం మనం? దాన్ని చట్టాలు ప్రేమ చేయలేం కదా. అబ్బాయి వద్దంటుంటాడు, అమ్మాయి కావాలంటుంటుంది. దీనికి డైవర్స్కి చట్టాల కంటే ఎక్కువ ట్రీట్మెంట్ నువ్వు మాటల ద్వారానే, నువ్వు వాళ్ళని కలపడం ద్వారానో విడగొట్టడం ద్వారానో, నీ మాటల ద్వారానే ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, చాలామందికి ఒక మీడియేషన్ ఎట్లా చేయాలా, కౌన్సిలింగ్ ఎట్లా చేయాలా, కరెక్ట్ వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఏమున్నాయి అనేది చాలామంది గ్రహించరు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా అనుకో, నేను జనరల్గా మాట్లాడితే ఎవరైనా వింటారు. చాలామంది నా దగ్గరకు వస్తారు, వచ్చి లేదు సార్ నా పెళ్ళ మాటినా సార్, నా పెళ్ళ మాటినా సార్ అంటుంటాడు. విన్నా సార్, ఎవరు మాటినా సార్ అంటుంటాడు. నేనేమంటా అంటే, సరే వినదు కదా రాబోయే, ఒకసారి తీసుకురాబో నేను మాట్లాడతా కదా అంట. నేను వినా సార్ అంటుంటాడు. సార్ ఇప్పుడు వినకపోతే ఏమైంది, పోతే నా టైమే కదా పోయేది, నీ టైం ఏం పోతుంది, ఒకసారి ట్రై చేస్తా అని చెప్తే తీసుకొస్తారు. తీసుకొచ్చిన సెట్ రైట్ అయిపోతారు. అరే ఏదైతే సార్ ఎవరు చెప్తుండే, నువ్వు చెప్తున్నారు సార్ అంటారే, నేను అదే చెప్తున్నా. దాన్ని ఎక్స్పర్టైజ్ అంటాం మనం. దాన్ని ఒక విషయాన్ని మనం కన్విన్సింగ్గా చెప్పడం ఎట్లా, వాళ్ళ అవసరాలు ఏమున్నాయనేది ఐడెంటిఫై చేసి ఆ అవసరాలకు తగ్గట్టు దాన్ని మనం సొల్యూషన్ చెప్పగలిగితే ఎవరైనా వింటారు. మనం చాలామంది ఏం చేస్తుంటాం అంటే ఏంటంటే, ఒక సమస్యకు మనం సొల్యూషన్ చెప్పకుండా మన అభిప్రాయాన్ని రుద్దుతుంటాం. కరెక్ట్. మన అభిప్రాయాన్ని సొల్యూషన్ అనుకుంటుంటాం మనం. ఒక సమస్య ఉంటుంది కదా, ఆ సమస్యకి ఎగ్జాక్ట్లీ సొల్యూషన్ చెప్పగలగాల. అందరు ఏమనుకుంటుంటారు, వాళ్ళ సొంత అభిప్రాయాన్ని చెప్పుకుంటూ ఆ సమస్యకి ఇది సొల్యూషన్ అనుకొని వీడు ఫీల్ అవుతుంటాడు. వీడు ఫీల్ అయ్యి దీన్నే వానికి రుద్దుతుంటాడు. నువ్వు ఇట్లా చేయి, ఇట్లా చేయని ఫోర్స్ చేస్తుంటాడు. దానివల్ల మీడియేషన్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ కానీ ఫెయిల్ అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడున్న సమాజానికి నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏది మ్యాట్రిమోనీకి సంబంధించి ఏ సమస్య ఉన్నా, ఒక ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ అని పట్టుకొని, ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ పట్టుకొని చేసుకుంటే అది కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు మీడియేషన్ కూడా చేస్తూ ఉంటారు ఇట్లా? మీడియేషన్ చాలా కేసులు, నాకు వచ్చే కేసులలో నేను 70% మీడియేషన్ చేయడం ద్వారానే కోర్టుకు వెళ్లకుండా అతి తక్కువ టైంలో దాన్ని పరిష్కరించి సాల్వ్ చేసి పంపిస్తున్నాం. 30% మాత్రమే కోర్టుకు వెళ్తుంది మా ఆఫీస్ నుంచి. ఆ 30% అయ్యి చాలా ఉన్నాయి. 30% చాలా ఉన్నాయి. 30% చాలా ఉన్నాయి. అదే నేను చెప్పేది. రాష్ట్ర మీడియేషన్ త్రూ కానీ అన్ని అక్కడికి పంపించాల్సి వస్తున్నది. మీడియేషన్ త్రూ కానీ అన్ని కోర్టుకు పంపించాల్సి వస్తుంది. ఇక అది కోర్టుకు వెళ్ళిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. ఓకే, సో మనం ఎప్పుడైనా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే కోర్టుకు వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఒక ఎక్స్పర్ట్ మీడియేషన్లో పాల్గొని దాని నుంచి సమస్యకు సొల్యూషన్ దొరకకపోతే అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్తాను నేను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.